హాయ్ హలో అను కిచెన్స్ క్యారెట్ బీన్స్ కూర ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాం. ఫస్ట్ క్యారెట్ బీన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి క్యారెట్ బీన్స్. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి, పచ్చిమిరకాయలు, జీలకర్ర, ఉప్పు, తగినంత కారం మన ఇష్టం. పచ్చిమిరకాయలు ఎన్ని కావాలంటే అన్ని తినేదాన్ని బట్టి. ఆ తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకొని మసాలా దినుసు అదే సాయిపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి. కొంచెం దోరగా ఫ్రై చేసేసుకొని తర్వాత క్యారెట్ బీన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ దాంట్లో మనం గల్లుప్పు వేసాం కదా, సాల్ట్ వేసాం కాబట్టి దీంట్లో లైట్గా వేసుకోవాలి. పసుపు, సాల్ట్ కొంచెం కొంచెం వేసుకోవాలి. తర్వాత 2 సార్లు కలిపేసుకున్న తర్వాత పెసరపప్పు ఒక గుప్పెడు పైన కొంచెం పెసరపప్పు వేసేసుకొని కలుపుకోవాలి. పెసరపప్పు వేసుకొని కలిపేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక పావు గంట ఉడకపెట్టాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఇది గ్రైండ్ చేసేసుకోవాలి. మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకోవాలి, మరీ మెత్తగా కూడా ఆడకూడదు. తర్వాత ఇలా బాగా మగ్గిపోయాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. పచ్చిమిరకాయ, కొబ్బరి పేస్ట్. దీంట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ వేయకూడదు. ఒకవేళ ఇన్పోస్ తగ్గిందంటే అప్పుడు మనం సాల్ట్ వేసుకోవచ్చు, టేస్ట్ చూసుకొని. అది వేసి కలిపేసి మనం కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఒక 5 మినిట్స్ ఇలా ఉంచాలి, స్టవ్ మీద పెట్టి కలపాలి. ఆ తర్వాత కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ బీన్స్ కర్రీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం వీడియోలో ఇది కొత్తిమీర పచ్చడి చేశాను. ఈ కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. బాయ్.